నమస్తే బాబాయ్. నమస్తే అండి. మీ పేరు బాబాయ్? నా పేరు జాన్ అండి. ఏ పని చేస్తారు? నేను ముఠా మేస్త్రి పని చేస్తాను. ముఠా మేస్త్రి. ఎలా ఉంది బాబాయ్ గారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి 9 నెలలు పూర్తయింది. ఎలా ఉంది పరిస్థితి? కూటమి ప్రభుత్వం గురించి మేము మాట్లాడతలేదు, రైతు గురించి మాట్లాడతాం. రైతుకు గిట్టుబాటు ధర లేదు. ఓకే, పండించిన పంటకి ధర లేదు. మినుములు మార్కెట్ చాలా డౌన్ అయిపోయింది, పెసలు మార్కెట్ డౌన్ అయిపోయింది, ధాన్యం డబ్బులు పడలేదు. కొంచెం రైతులు చాలా బాధపడుతున్నారు. ఏంటంటే పురుగు మందు రేట్లు పెరిగిపోయినాయి బాగా. ఈ రైతు చాలా ఇబ్బందులు పడుతున్నాడు. అది రైతు గురించి మాట్లాడుతున్నాం. అంటే ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తే మీకు మంచి జరుగుతుంటారు? ఏం చేస్తాం అనేది రైతుకు గిట్టుబాటు ధర నుంచి మినుములకు పెసలకి రైతులకు బాగుంటే ఇది ఉంటుంది. ఓకే, 7,600 మినుములు బస్తా ఉంది వాళ్ళ. పోయిన సంవత్సరంలో 9,000 రూపాయలు ఉంది. ఏంటి మా సాయంత్రం 17 రూపాయలు పడిపోయింది మార్కెట్. మరి ఎలాగ రైతు మినుముల గురించి అది. అంతేగాని దాని గురించి కూటమి ప్రభుత్వం గురించి మంచి చేస్తుందా చెడు చేస్తుందా మాకు ప్రజెంట్ మీ రైతుల సమస్య పట్ల అయితే మినిమల్ రేట్లు కొద్దిగా రేట్ బాగా డౌన్ అయిపోయింది వాళ్ళ మార్కెట్. పెసలు కానీ మినుములు కానీ వడ్డు డబ్బులు ఇంకా పడిన వాళ్ళు ఉండరు. అంటే ఆన్లైన్ లేదు. రైతులు అంటే చాలా ఇబ్బందులు పడిపోతాం. బయట మార్కెట్ 200 తక్కువ అమ్ముకున్నారు. అంటే 24 గంటల్లో డబ్బులు పడిపోతున్నాయి. మరి ఫస్ట్ లో పండియండి, ఇప్పుడు పడలేదు. ఫస్ట్ లో పండి టార్గెట్లు అయినాయి. ఇప్పుడు టార్గెట్లు అయిపోయి మిల్లర్స్ డబ్బు తీసుకోవట్లేదు. అందరూ కూడా ఏకమయ్యి టార్గెట్లు అయిపోయినాయి అని చెప్పి రైతును బాగా ఇబ్బంది పెడుతున్నారండి. అదేమంటే 1,600 ఎత్తావా 1,550 ఎత్తావా అని రైతుల దగ్గర అనుకున్న కాడికి మిల్లర్లు కొనుక్కుంటున్నారండి. అప్పుడేమో మరి ఈ క్రాప్ అని కాగితాలు మొత్తం ఈ క్రాప్ చేపించారండి. ఈ క్రాప్ చెప్తే ఈ క్రాప్ చేసిన కాగితాలకు కూడా డబ్బులు కొడతాం లేదు. దగ్గరగా 2 నెలల నుండి కూడా అసలు రూపాయి బిళ్ళ కూడా ఆన్లైన్లో పడతాం లేదండి. బయట బేరగాళ్ళకి 1650కి 1600కి అట్లా వేసుకుని గిట్టుబాటు ధర లేక చాలా నష్టపోతున్నారండి రైతులు. ప్రభుత్వం ఇప్పుడు మీకు గిట్టుబాటు ధర కల్పించాలి. మాకు ప్రభుత్వం గిట్టుబాటు ధర వచ్చి రైతుకి చేదోడు వాదోడుగా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఓకే బాబు గారు, థ్యాంక్ యూ బాబు గారు. అన్న నమస్తే అన్న. అన్న ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో రోడ్ల పరిస్థితులు చూసుకున్నా లేదంటే డ్రైనేజ్ వ్యవస్థలు చూసుకున్నా కూటమి ప్రభుత్వం చక్కగా చేసినట్టు మన కళ్ళకు ముందు కనబడతా ఉన్నాయి. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ రోజున ప్రధానంగా లేవనెత్తినటువంటి అంశం ఏంటంటే రోడ్లు అక్కడక్కడ మాత్రం వేసారు, మొత్తం ఎక్కడ ఉన్నటువంటి అలాగే ఉన్నాయి, పేరు మాత్రం ఏదో హై లెవెల్లో చూపిస్తున్నారు, చేసిందంతా ఏమీ లేదన్నట్టు దుష్ప్రచారాలు చేస్తున్నారు ఈ యువతి పోరు బాటలోనే. అది కూడా ఏంటన్నా అసలు ఏంటి ఆంధ్ర రాష్ట్రంలో మంచి జరిగితే నిజంగా వర్చలేరు అంటారు వీళ్ళు? ఖచ్చితంగా వార్చలేరు కదా. అది నేను చెప్పేది కళ్ళకి కనిపిస్తుంది కదా. ఇప్పుడు గత 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారండి. ఎన్ని రోడ్లు పోసారు వీళ్ళు? ఫర్ ఎగ్జాంపుల్ 100 రోడ్లు ఉంటే 2, 3 పోసి అబ్బో రోడ్లు పోసా అని చెప్పి గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం ఇది. తీరా కట్ చేస్తే రాష్ట్ర ప్రజలు రోడ్ల మీద తిరుగుతగలేని పరిస్థితి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులు అయిందండి? 10 రోజులు పూర్తిగా 10 నెలలు పూర్తిగాలే. ఇంకా ఈ 10 నెలలు పూర్తి కాకముందే 3000 కిలోమీటర్ల రోడ్డు పోసి ఉందండి. రవాణా అనేది పూర్తి స్థాయిలో రోడ్లు పోసున్న పరిస్థితి. వీళ్ళ కళ్ళకు కనపడకపోతే ఈయన ఆకాశంలో తిరుగుతాడు కదా, కొద్దిగా నేల మీదకి వచ్చి నేల మీద తిరిగితే ఏ రోడ్డు ఎలా ఉందనేది తెలుస్తుంది. అది మానేసి అది పోయలేదు ఇది పోయలేదు. నువ్వు 5 ఏళ్ళుండి ఏం బీకావు? ఎవరిది పెట్టుకున్నావు ఆ 5 ఏళ్ళు? రాష్ట్రానికి నీ వల్ల ఒరిగింది లేదు. కనీసం రోడ్లన్నా బాగు చేసావా అంటే నీ రోడ్ల మీద ఏ స్థాయిలో ట్రోలింగ్స్ జరిగినా నీకు సిగ్గుసేరం రాలా. నీ వల్ల రోడ్లని స్విమ్మింగ్ పూల్గానో లేదా చెరువుల్లోగానో చిత్రీకరిస్తూ ట్రోలింగ్స్ చేసిన పరిస్థితి. నీకు సిగ్గు లేకుండా శరం లేకుండా వాటన్నిటినీ పక్కన పెట్టేసి ఏది పట్టించుకోకుండా నీ మానాన్ని నువ్వు నీ నియంత్రిత పోకళ్ళతో రాష్ట్రాన్ని ఏలావు గత 5 ఏళ్ళు. పోసింది లేదు, చేసింది లేదు, చచ్చింది లేదు. ఇప్పుడు 10 నెలలు కాలేదు కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలల్లోనే అన్నీ పూర్తి అయిపోవాలంట. 5 ఏళ్ళు అధికారంలో ఉండి 3 ఏళ్ల పాటు పథకాలు ఇచ్చి ఏదో గొప్పగా నేను ఇంత ఇచ్చేసానని చెప్పుకుంటా ఉన్నాడే. లేదంటే 5 ఏళ్ళ అధికారంలో ఉండి గట్టిగా 1,500 కిలోమీటర్ల రోడ్లు పోయలేని నువ్వు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలి. 10 నెలలు కాలేదే 3,000 కిలోమీటర్ల రోడ్లు ఎలా పోయగలిగారే అని చెప్పి అడగాల్సింది పోయి వీళ్ళు ఎక్కడ పోసింది కొంతే కానీ చూపించేది కొండంతా అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నావంటే ఇంకా నీ బ్రతుక్కి సిగ్గు అనేది ఇక ఈ జన్మలో రాదనేది అర్థమవుతూ ఉంది. మీ నాన్నగారు చనిపోయిన వాళ్ళ గురించి నేను మాట్లాడకూడదు, కానీ మీ నాన్నగారు చేసిన తప్పులకి ముక్కలు ఎత్తుక్కోవాల్సి వచ్చింది. ఈరోజు నువ్వు చేసిన పనులకి
కనీసం ఆ ముక్కలన్నా రేపు నీ బిడ్డలకు దొరుకుతాయో లేదో చూసుకో జగన్మోహన్ రెడ్డి. ఈ స్థాయిలో అబద్ధాలు చెబుతూ అంటారు కదా, ఊరికనే పోదు కదా పెద్దల సమేత, అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారని. నువ్వు చిన్నప్పటి నుంచి ఎన్ని అబద్ధాలు చెప్తే, అంటే నేను ఇక్కడ ఎవరిని తక్కువ చేసి మాట్లాడాలని కాదు, కానీ పెద్దలు చెప్పిన దాని గురించి నేను ఇక్కడ జస్ట్ అలా గుర్తు చేయాలని చెప్పని అంటా ఉన్నా. సో ఏదేమైనా రోడ్ల గురించే కానీ, పథకాల గురించే కానీ, పెట్టుబడుల గురించే కానీ, ఉద్యోగ కల్పన గురించే కానీ ప్రభుత్వం రాష్ట్రంలో వాట్ నాట్ అనే విధంగా ప్రతి అంశం గురించి నిశితంగా పరిశీలించడం కానీ, వాటి మీద పనిచేయడం కానీ, వాటిని అమలు చేసే విధానంలో కానీ పర్ఫెక్ట్ వేలో వెళ్తుందండి. ఆ పర్ఫెక్ట్ వేకి అడ్డు తగలాలనో, లేదంటే ఆ పర్ఫెక్ట్ వేని దారి మళ్లించేయాలనో మనకు నచ్చినట్టు మన ఇష్టానుసారం ఏది పడితే అది మాట్లాడతాం, ఏది పడితే అది చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు ఖాళీగా లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీ 5 ఏళ్ళు అంటే మీరు ఎలాగో రాష్ట్రంలో కనీసం కూలి పని చేసుకోవడానికి కూడా పనులు లేని పరిస్థితుల్లో కూలి పని వాళ్ళు కూడా ఖాళీగా రోడ్ల మీద కూర్చున్నారు కాబట్టి ఆ రోజు ఏది పడితే అది మాట్లాడడానికి, మీరు ఏది మాట్లాడితే అది వినటానికి ఖాళీగా ఉన్నారు కాబట్టి విన్నారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక ఎవ్వరికీ ఖాళీలు లేవండి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిలో ఉంటున్నారు. ఒకప్పుడు రాజకీయాన్ని ప్రతి ఇంటికి అవసరంగా మార్చిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ రాజకీయం అనేది ఆ ఇంట్లో అవసరం కాదు, ఆ ఇంటికి ఆ రాజకీయం మంచి చెయ్యాలి అనేంత అవసరంగా మార్చిన ఘనత. అంటే ఈ పాయింట్ మీకు అర్థమైందో లేదో కానీ అంటే కొంత కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది నాకే. అంటే రాజకీయాన్ని ప్రతి ఇంటికి అవసరం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ ఇంటి అవసరం రాజకీయానికి అలవాటు చేసింది చంద్రబాబు నాయుడు గారండి. ఎప్పుడైనా రాజకీయానికి ప్రజల అవసరమేమో కానీ ప్రజలకు ఎప్పుడు రాజకీయం అవసరం లేదండి. ప్రశాంతంగా బతికే ప్రజలను కూడా నువ్వు రాజకీయాల్లోకి తీసి వాళ్ళని చిత్రవద చేసిన పరిస్థితి. ఈరోజు అలాంటి పరిస్థితి లేకుండా ఎవరికి వాళ్ళు ప్రశాంతమైన జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. నువ్వు అబద్ధ ప్రచారం చేసుకో, ఎలాగో నీ దగ్గర డబ్బు ఉంది, అక్రమంగా సంపాదించిన డబ్బు. సో ఆ డబ్బులతో 5 రూపాయల పేటీఎం బ్యాచ్కి జీతాలు ఇచ్చుకుంటావో, లేదా నీ సాక్షి ఛానల్కి ఇచ్చుకుంటావో, సాక్షి పత్రిక ఇచ్చుకుంటావో ఇచ్చుకో. నీకు ఎవరికి కావాలంటే వాళ్ళకి జీతాలు ఇచ్చుకో. కనీసం ఆ రకంగా అయినా ఒక 10 మందికి నువ్వు కూడిపెట్టినవాడు అవుతావు. మన ఇందులో భాగంగానే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని కూడా చూసుకుంటే పల్లె అభివృద్ధి కోసం ఆ పల్లెల్లో ఉన్నటువంటి ఏదైతే ఉపాధి హామీ పనులు ఏర్పాటు చేయడమే కానీ, ఆ పల్లెల అభివృద్ధి కోసం డ్రైనేజ్ వ్యవస్థలని దానికి సంబంధించిన పనుల కోసం చర్యలు చేపట్టడమే కానీ, గ్రామాల్లో ఉన్న రోడ్ల పరిస్థితులు కానీ చాలా చాకచక్యంగా చేసుకుంటా కూటమి ప్రభుత్వానికి నేను ఒక అండగా ఉంటానన్నట్టు సవాల్ విసురుతూ ప్రజలందరికీ అండగా ఉంటుంటే పవన్ కళ్యాణ్ గారి కూడా మీద కూడా విస్తృత స్థాయిలో బురద జల్లి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలాంటి వరకు ఏం చెప్తారు? అంటే వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద ప్రచారం చేసి ప్రజలు నమ్మడం మానేశారు వీళ్ళ గురించి. ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ గారు మొన్న పుట్టిన నాయకుడు రాజకీయాల్లో. సో ఆయన్ని భయపెట్టేయాలి, ఆయన్ని ఏదో చేసేయాలని విశ్వ ప్రయత్నాలు చేసి బొక్కబోరలో పడ్డారు. ఆ వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్లే పడి ఈరోజు గిలగిలా కొట్టుకుంటూ మళ్ళీ అదే పందాలో వెళ్తూ ఉన్నారు. అంటే మరి వాళ్ళు ఏ ధైర్యంతో అదే పందాలో వెళ్తున్నారో, పడిన గోతులో నుంచి పైకి రావాల్సింది పోయి ఇంకా గొయ్యి తీసుకుంటున్నారు అంటే వాళ్ళని ఎలా చూడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈరోజు ఒక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న గొప్ప అభివృద్ధి అనేది కళ్ళకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. నువ్వు పంచాయతీల్లో నిధులు లేకుండా చేసి ఆ గ్రామ సర్పంచుల్ని రాష్ట్ర ప్రజల ముందు లేదా ఆ గ్రామ ప్రజల ముందు అవమానిస్తే అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోపే ఆ పంచాయతీ నిధులు కేటాయించి అక్కడ విధులు జరిగేలాగా ఆ గ్రామంలో అభివృద్ధి చేసుకునేలాగా చేసిన గొప్ప మనసున్న నాయకుడు అండి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి మీద విషప్రచారం చేసి ఏమనిపిస్తున్నారో చూస్తూ ఉన్నారు. ఇంకా అదే చేస్తాను అంటే ఇక మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. మీ యేసుప్రభు దిగొచ్చినా కాపాడలేడు, మా హిందూ దేవుళ్ళు వచ్చినా కాపాడలేరు, లేదా ఆ అల్లా దిగొచ్చినా కాపాడలేడు. అది గుర్తుపెట్టుకుని మనం మాట్లాడే మాటల్లో ఒక మంచి అనేది ఉంటే ప్రజలు మనం విశ్వసిస్తారు. అది మానేసి ఎంతవరకు విషప్రచారం చేస్తానంటే, ఇప్పుడు ఉపాధి హామీ పనులే తీసుకోండి. ఇదివరకు 100 పని దినాలు ఉంటే దాన్ని 150 పని దినాలుగా మార్చే విధంగా పోరాటం చేసి విజయం సాధించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. దాంట్లో పవన్ కళ్యాణ్ గారి హస్తం ఏ స్థాయిలో ఉందో మనకు తెలుసు. ఆయన కృషి ఇక్కడ హస్తం అనే కన్నా కూడా ఆయన కృషి ఏ స్థాయిలో ఉందో మనందరికీ తెలుసు. సో అలాంటి వ్యక్తి మీద మనం విషప్రచారం చేయడం వల్ల ఎవరికి నష్టం? మంచి చేసేవాడిని కుదిరితే కాపాడుకునే ప్రయత్నం చేద్దాం తప్పితే
నువ్వు కనీసం అతని గురించి గొప్పగా చెప్పక్కర్లా, అతను మంచి చేశాడని నువ్వు ప్రజలకు చెప్పక్కర్లా. అతను చేసిన మంచి ప్రజలకు కనపడుతుంది. మంచి చేస్తున్న వ్యక్తిని కూడా అతను చెడు చేస్తున్నాడు లేదా ఏదో నాశనం చేస్తున్నాడు అని చెప్పి అబద్ధ ప్రచారం చేయడం వల్ల నీకు అధికారం వస్తుందేమో కానీ రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి ఉండదు. అది గుర్తుపెట్టుకుని నువ్వు పవన్ కళ్యాణ్ గారి మీద చేస్తున్న విమర్శలు కావచ్చు, లేదంటే కూటమి ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలు కావచ్చు, అవి నీకు ఉపయోగపడడం వరకు ఓకే, కానీ ఆ విమర్శలు రాష్ట్ర ప్రజలకి శాపాలుగా మారకుండా మాత్రం ఉండేలాగా ఇక నుంచైనా మెలుగుతారని చెప్పి ఎక్కడో ఒక చిన్న ఆశ అయితే నాకుంది. ఆ ఆశని నిలబెట్టుకుంటారని చెప్పి ఆశిస్తా ఉన్నా.